సూపర్ డూపర్ హైలైట్స్ ఫైట్స్ హైలైట్ ఎలా ఉంది పుష్ప 3 నెక్స్ట్ లేదు వన్ నేను ఒక్కడిని సూపర్ సుకుమార్ గారి డైరెక్షన్ సూపర్ పుష్ప 3 కోసం వెయిట్ చేస్తున్నాం చాలా బాగా తీశాడు సేమ్ పుష్ప 1 రిపీట్ అల్లు అర్జున్ చాలా బాగా తీశాడు సినిమా సూపర్ సార్ ఒక మాట సూపర్ 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 పుష్పలో అల్లు అర్జున్ రెడీ గెటప్ చాలా బాగుంది చాలా బాగుంది నైస్ సినిమా డైరెక్షన్ బాగుంది ఓజీకి అమ్మని తెంగుతాడు సూపర్ సినిమాలో హైలైట్స్ ఏంటంటే సుకుమార్ డైరెక్షన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది పుష్ప సెకండ్ హాఫ్ లో పుష్ప రెడీ గెటప్ లో బాగుంది ఫైట్ తో సహా సుకుమార్ కుత్త తగ్గాడు కుత్త పగిలిపోతే పుష్ప పవన్ కళ్యాణ్ ఇధర్ ఓజీ అరే గానా ఓజీ అంటే మామూలుగా పై గెటప్ ఎలా అనిపించింది అమ్మవారి గెటప్ అల్లు అర్జున్ వేసుకోవడం ఎలా అన్న క్లైమాక్స్ ఉంటుందన్న ఒక్కొక్క సీన్ అబ్బా ఏముంటుందన్న సీరియస్లీ ఒక్కొక్క సీన్ అయితే చినిగిపోతున్నారా లోపల సీట్లో చినిగిపోతున్నారా ఇంకో నేషనల్ అవార్డు వస్తుంది ఇంకొక నేషనల్ అవార్డు వస్తుంది నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు మహేష్ బాబు ఫ్యాను అల్లు అర్జున్ ఇంకో నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది పక్కా వస్తుంది మెయిన్ జాతర ఎపిసోడ్ క్లైమాక్స్ రెండో నా సినిమా అయితే ఒక్కొక్క సీన్లు ఇంకోటి సెంటిమెంట్ వైఫ్ సెంటిమెంట్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఫైట్లు ప్రతి ఒక్క రొమాన్స్ కూడా నేషనల్ అవార్డు ఎందుకు వచ్చింది అనే దానికి మూవీ నిదర్శనం. ఇప్పుడు నేషనల్ కాదు ఇది ఆస్కార్ అన్న గ్యారంటీ నేను రాసిస్తున్నా కంపల్సరీ అన్నా ఏమన్నారు అరే ఆ గెటప్ అన్న అసలు ఆ సీన్ అయితే పిచ్చోలు అయిపోయారు ఒక్కొక్కరు పిచ్చోలు మామూలు కాదు పిచ్చోలు లోపల ఎట్లా ఉంది సినిమా లోపల పిచ్చి ఇట్లా లేచిపోతున్నాయి అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి గూస్ బంప్స్ వేరే అలా 3,000 కోట్లు ఇండస్ట్రీ రికార్డ్ నేషనల్ ఇండియా రికార్డ్ వాడు వచ్చి ఎడుకలు వచ్చిండు మామాది బొమ్మడి దిక్కెళ్ళి వచ్చిండు కాదు మంచి వాల్యూ తీసుకొని మాట్లాడాలి ఒకప్పుడు అల్లు అర్జున్ మనిషి అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ దానికి కూడా అమ్మవారి సీన్ అయితే వచ్చింది ఉన్న వాళ్ళందరికీ ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి దెబ్బకి ఇంకోసారి నేషనల్ అవార్డు వచ్చినా తప్పలేదన్న అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో. ఈ సినిమా విషయంలో ఎంతమంది అయితే
ఓజీకి నా లేచావా ఏం అన్నారు చేసావా నా దగ్గర లేవు ఓజీకి వచ్చాం నా దగ్గర లేవు చేయి ఆగు, ఒక నిమిషం. ఆగు. అలాంటిది మా ఫ్రెండ్స్తో నేను టికెట్ తీసుకొని వచ్చాను. అయితే ఈ సినిమా మాత్రము రెండు స్టేట్లో ఉన్న సీఎంలా కానీ తర్వాత రాజకీయ నాయకులకు ఫ్యాన్స్ అందరు ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పు తీసుకొని కొట్టేటైంది. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఒక పాన్ ఇండియా లెవెల్లో సినిమా చూసినప్పుడు దానికి అందరూ సంతోషించాలా. మనం హెల్ప్ చేయకుండా పర్వాలేదు కానీ సంతోషించాలా. కానీ ఈ మూవీని ఎంతమంది అడ్డుకొని ఎంతమంది శత్రుతో అంటే ఎంతమంది వెనక గేమ్ ఆడినారో అందరికి తెలిసిన విషయమే. కాబట్టి అందరూ చెప్పు తీసుకొని కొట్టేటైందని పెట్టినా కూడా వేస్ట్, వేస్ట్, ఆ సినిమా వేస్ట్.